ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మంచిది. మరి శిష్యులేమో పరిసయ్యులు సద్దూకయ్యులేమో ఆయన కొన్ని సూచనలు అడుగుతా ఉన్నారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. అయితే మరి శిష్యులు కూడా అడిగారా ఆయన్ని? అడిగారా? మరి మత్తయి సువార్త 24వ అధ్యాయము మరి 1వ వచనం నుంచి, యేసు దేవాలయం నుండి బయలుదేరి వెలుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడలను ఆయనకు చూపించిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, వింటున్నారా? హల్లెలూయా. రాతి మీద రాయి ఒకటైనను ఎక్కడ నిలిచి ఉండు పడద్రోయబడిన మీతో నిశ్చయముగా చెబుతున్నాను. వారితో అనెను, ఆయన ఒలివల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? వింటున్నారా? ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికు సూచనలేవి మాతో చెప్పమనగా. ఏం కావాలంటే వాళ్ళకి? శిష్యులు ఎలాంటి కార్యాలు అడుగుతున్నారు? శిష్యులు సూచనలేమో దేవాలయం గురించి అడుగుతున్నారు, దేవాలయం కట్టడల గురించి అడుగుతున్నారు, సొలొమోను కట్టిన మందిరం గురించి అడుగుతున్నారు. వాళ్ళకి ఎవరి మీద ఆశ ఉందంటే దేవాలయం మీదను, దేవాలయంలో ఉన్న దేవుడి మీదను, దేవాలయంలో ఉన్న ఆ పర్వతమును చెప్పచ్చా, ఆ యొక్క యాజకుల మీదను, అక్కడున్న మరి సమస్తాని మీద వాళ్ళకు ఒక ఆలోచన ఉంది. కాబట్టి వాళ్ళు ప్రభువుని అడుగుతున్నారు. తర్వాత ఏమడుగుతున్నారు? వాళ్ళు ఏమడుగుతున్న తర్వాత ఏంటంట? రాకడికి గూర్చిన సూచనలు. శిష్యులేమో రాకడ అడుగుతున్నారు, దేవాలయం సూచన అడుగుతున్నారు. అలాగనే వాళ్ళు ఏమడుగుతున్నారు? ఇంకా యుగ సమాప్తి అడుగుతున్నారు. వాళ్ళు అడిగే క్వశ్చన్ ఎలా ఉన్నాయి చూడండి. ఆయన శిష్యులు దేని మీద ఆశ కలిగి ఉన్నారు? వాళ్ళు రాకడను గూర్చిన సూచన అడుగుతున్నారు. చెప్పచ్చా? నీ రాకడ గురించిన సూచన మాకు కావాలా, యుగ సమాప్తిని గురించిన సూచన మాకు కావాలా. ఈ దేవాలయం 3 రోజుల్లో పడగొడుతున్నారు మీరు, అది ఎప్పుడు జరుగును? అవునా? అయితే ఈ శాస్త్రులు పరిశీలన అడుగుతున్న సూచనలు ఏంటి? ఏమడుగుతున్నారు? వాళ్ళు ఆయన్ని ఒక సూచక్రియలు అడుగుతా ఉన్నారు. ఎందుకంటే ఆయన గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాడా, ఆయన కుంటివాడిని లేవనెత్తినాడా, ఆయన బెతస్దా రోగిని లేపాడా, ఆయన చెప్పచ్చా రక్తస్రావిని బాగుపరిచాడా, ఆయన ఇవన్నీ చూశాడా, ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు గోని వెంకిపోయి ఎంత మాత్రమో లేవలేని పరిస్థితులను ఆమెని ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి ఆమెను స్వస్థపరిచినాడు. ఆయన స్వస్థపరుస్తూ ఆమెను ఒక మాట అన్నాడు ఆయన, ఈమెను అబ్రాహాము కుమార్తె. దేవుడు ఎవరిని ఎదుగుతున్నాడంటే అబ్రహాం పిల్లల్ని ఎదుగుతున్నాడు ఆయన. అవునంటారా? హల్లెలూయా. అయితే ఈ కార్యములన్నీ వాళ్ళు చూశారు. అయితే ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలా? వాళ్ళకి సూచనలు కావాలా. దేవుడు ఏం చెప్తున్నాడంటే యోనాను గురించిన సూచక్రియ తప్ప వేరొక సూచక్రియ మీకు అనుగ్రహించబడదు. దేవుడు ఏ సూచక్రియ చెప్తున్నాడు వాళ్ళకి? యోనాను గురించిన సూచక్రియ. ఎందుకు దేవుడు యోనాని వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు? వాళ్ళు ఏమైనా యోనా కాలానికి సంబంధించిన వాళ్ళ? వాళ్ళు ఏమైనా యోనా విశ్వాసులా? వాళ్ళు ఏమైనా యోనాని వెంబడించిన వాళ్ళ? హల్లెలూయా. ఎందుకు వాళ్ళకి యోనాను గుర్తు చేస్తున్నాడు? వాళ్ళు అడుగుతున్న కార్యానికి ఆయన పాత నిబంధనలు గుర్తు చేస్తున్నాడు. ఆయన పాత నిబంధన కార్యాలు గుర్తు చేస్తున్నాడు. ఆయన పాత నిబంధనలో ఈయన గురించి ఒక ఆయన మాట్లాడాడు. ఎవరాయన? ఎవరమ్మా చెప్తారా? ఎవరు మాట్లాడారు ఈయన గురించి? యోబు అన్నాడా? ఏమన్నాడు? యోబు ఏమన్నాడమ్మా?
చెప్పండి, చెప్పాలా? నా విమోచకుడు సజీవుడు. అవునా? నా ఎముకలు కుళ్ళిపోయినా, శరీరం కుళ్ళిపోయినా నేను ఆయన్ని కన్నులారా చూస్తానన్నాడు ఆయన. అవునా? అంటే ఈ మహాదేవుడు భూమి మీదకి వచ్చి ఈయన చనిపోతున్నాడంటే వాళ్ళకి ముందుగా ఆయన ఏం చెప్తున్నాడంటే యోబు యొక్క ప్రవచనం చెప్తున్నాడు. వాళ్ళకి యోబును చూపలేదు కానీ వాళ్ళకి ఆయన యోనాను చూపుతున్నాడు. వాళ్ళకి చెప్పచ్చా? అంటే మీరు పాత నిబంధనలు ఏం చూడాలా, సూచనలు చూడాలంటే నేను ఎవరో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మీరు పాత నిబంధనలు ఎతకాల. అంటే నేను పాత నిబంధనలోనే ఉన్నాను. యోబు నా గురించి చెప్పాడు. నేను చనిపోయినా, నేను కుళ్ళిపోయినా, నేను సమాధి చేయబడినా నేను నా విమోచకుణ్ణి నా కనులతో నేను చూస్తానని యోబు అన్నాడు. అవునా? ఆయనే ఇప్పుడు వచ్చి శాస్త్రుల పరిచయాలతో మాట్లాడుతున్నాడు. నువ్వు యోనాని జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే యోనా 3 రాత్రులు ఏ విధంగా అయితే చేప గర్భంలో ఉన్నాడు, అదే విధంగా మనిషి కుమారుడు భూగర్భములో 3 రాత్రింపగలు ఉండాలా. సూచనేనా? హల్లెలూయా. నా దగ్గర సూచన అడుగుతున్నారు మీరు. మీకు సూచన చూపించడాలంటే మీరు యోనాను చూడాలా, మీరు యోబును చూడాలా. చెప్పచ్చా? ఇంకా ఎవరిని చూడాలి మీరు? హోషేను చూడాలా. ఇంకా ఎవరిని చూడాలి మీరు? ప్రవక్తలను చూడాలా. చెప్పచ్చా? హల్లెలూయా. ఎందుకంటే ఆది కాలము నుంచి ఆయన యొక్క కుమారులు కుమార్తెలు కూడా ఏమైపోయినారు? వాళ్ళు పాడైపోయినారు. ఇశ్రాయేలు పాడైపోయినారు. పాడైపోయినప్పుడల్లా దేవుడు వారి కోసం ఒక ప్రవక్తను పంపుతా ఉన్నాడు. వాళ్ళకి ఎన్నో సూచనలు ఇస్తా ఉన్నాడు. చెప్పచ్చా? ఒక ప్రవక్త ఎన్నో రోజులు గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళతో మాట్లాడి, గొప్ప గొప్ప ప్రవచనాలు వాళ్ళకి చెప్పి, ఎన్నో సంగతులు వాళ్ళకి బయలుపరిచి, చెప్పచ్చా? ఒక్కసారిగా ప్రవక్త బట్టలు లేకుండా తిరుగుతుంటే ఏం సార్ వింటున్నారా? ప్రవక్తను వెంబడించే వాళ్ళు దావీదు పాపం చేసినప్పుడు ఒక ప్రవక్త వెళ్ళాడు. ఎవరైనా నాతాను వెళ్ళాడా? అంటే నాతానుని దావీదు ఎంత గౌరవిస్తున్నాడు, ఎంత ప్రేమిస్తున్నాడు. తప్పు చేసినప్పటికీ ఆయన వచ్చినప్పుడు ఆయన కూర్చోబెట్టి ఆయన గౌరవించి ఆయన మర్యాద చేసి, అయ్యా మీ దాసుడి దగ్గరికి వచ్చావు, ఏం పని మీద వచ్చావు? ప్రవక్తను గౌరవిస్తున్నాడు. ప్రవక్తను ఉపమానం చెప్తున్నాడు. అంటే ప్రవక్తల నోటిలోంచి వచ్చే మాటలని గౌరవిస్తున్నారు వాళ్ళు. ప్రవక్తలను గౌరవిస్తున్నారు వాళ్ళు. ప్రవక్తలు ఇచ్చే మాటలు వాళ్ళకి సూచనలుగా ఉన్నాయి. అందుకని ఈ యొక్క నాతాను ప్రవక్త దావీదు చేసిన తప్పుని సూచనగా చెప్పినాడు. ఆయన ఉదాహరణగా చెప్పాడా? మన రాజ్యంలో 2 స్నేహితులు ఉన్నారు. ఒక స్నేహితుడికి 100 మంది 100 గొర్రెలు ఉన్నాయి. ఒక స్నేహితుడికి ఒకే ఒక గొర్రె ఉంది. అయితే వాళ్ళిద్దరికి సంబంధించిన స్నేహితుడు వచ్చాడు. మరి 100 గొర్రెల నుంచి ఒక గొర్రెను కోసి విందు పెట్టడం మంచిదా? ఒకే ఒక గొర్రె ఉంది, దాన్ని కోసి విందు పెట్టడం మంచిదా? రాజా నువ్వే చెప్పన్నప్పుడు అలాంటి వాడు నా దేశంలో వండుకున్నట్టు వాడికి ఏం చేయాలంట? మరణ శిక్ష. అంటే దావీదు చేసిన తప్పిదములని ఒక సూచనలో నుంచి, ఒక ఉదాహరణలో నుంచి, ఒక ఉపమానంలో నుంచి, ఒక కథలో నుంచి దావీదుకి తెలియపరుస్తున్నాడు ప్రవక్త. ఆమేన్. అయితే ఈ యొక్క మహాప్రవక్త చెప్పచ్చా, ఆయన ఒక వేశ్యని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? హోషేయ. ఎందుకు హోషేయ వేశ్యని పెళ్లి చేసుకున్నాడు? ఇశ్రాయేలీయులు ఆ విధంగా ఉన్నారు కాబట్టి. ఎందుకు ఒక ప్రవక్త బట్టలు ఇప్పి తిరుగుతున్నాడు? ఇశ్రాయేలీయులు అలాంటి సిగ్గులేనితనంలో ఉన్నారు కాబట్టి. ఎందుకు ప్రవక్త ఒకే వైపు 3.5 సంవత్సరం పడుకున్నాడు? ఏంటి ఇవన్నీ కూడా? దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడకుండానే వాళ్ళ క్రియల ద్వారా
వాళ్ళకి తెలియపరుస్తున్నాడు ఆయన. ఆ సూచనలు వారు చూశారా? ఒక మహా గొప్ప ప్రవక్త అండి. ఆ ప్రవక్తను వాళ్ళు గౌరవిస్తూ ఉన్నారు, ప్రవక్తను వాళ్ళు ప్రేమిస్తూ ఉన్నారు. చెప్పచ్చా? నేను అడుగుతాను ఒక క్వశ్చన్. ఒక డినామినేషన్లో ఇప్పుడు బాగా పేరు పొందిన పాస్టర్ ఎవరు ఉన్నారా? సతీష్ కుమారయ్య గారిని తీసుకుందాం. సతీష్ కుమారయ్య గారికి రాత్రి దేవుడు వచ్చి, నీ సంఘ పరిస్థితి ఇది, నీ కాదు ఛార్జింగ్ పెట్టాను నేను. ఇలాంటి పరిస్థితిలో ఉందని వాళ్ళకి ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన తెలియపరుస్తున్నాడు. దేని ద్వారా? సూచనలు. ఎలాంటి సూచనలు అవి? వాళ్ళు నిలబడమే అది ఒక సూచనగా వాళ్ళకి కనిపించాలా, అంతేగా? సతీష్ కుమారయ్య గారిని దేవుడు బట్టలిప్పి తిరగమంటే తిరుగుతాడా? ఒకవేళ దేవుడు చెప్తే కూడా. అంటే ఎందుకు తిరగమన్నాడు ఆయన? బహుశా ఆ ప్రవక్తని, అమ్మా ఎందుకు తిరగమన్నాడు? ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అలా ఉంది కాబట్టి. అందునిమిత్తం వాళ్ళని ఆయన ప్రవక్తలో చూపిస్తా ఉన్నాడు. ఈ ప్రజల పరిస్థితులు కూడా ప్రవక్తల నుంచి చూపిస్తున్నాడు ఆయన. ఆమేన్. అందుకని ఆయన ఇక్కడ వీళ్ళు వచ్చిన తర్వాత యేసు ప్రభువుని అడుగుతున్నారు, మాకు ఒక సూచన కావాలా? ఏం చెప్తున్నాడు ఆయన? యోనాను గురించిన సూచక్రియ గాని ఏరే సూచక్రియ మీకు అనుగ్రహించబడదు. యోనా 3 రాత్రులు ఏ విధంగా అయితే చాప గర్భంలో ఉన్నాడు, అదే విధంగా మనిషి కుమారుడు కూడా 3 రాత్రింబవుళ్ళు ఎక్కడ ఉండాలి? ఆయన చాప గర్భంలో ఉండాలి. నేను అడుగుతాను, యేసు ప్రభు 3 రాత్రింబవుళ్ళు భూగర్భంలో ఉన్నాడా? చూద్దాం ఒకసారి మనం. అమ్మా ఏ రోజు పట్టుకున్నారు ఆయన్ని? గురువారం పట్టుకున్నారు ఆయన్ని, అవునా? ఆ కోట్లు ఈ కోట్లు అంతా కోట్లు తిప్పారు. తిప్పి లాస్ట్కి ఏ రోజు ఆయన సిలువేశారు? ఆయన్ని శుక్రవారము సిలువేశారు. అవును. యేసు ప్రభు ఏ రోజు ప్రభురాత్రి భోజనం ఇచ్చాడు? అయ్యా గురువారమేగా. అవును, గురువారం రాత్రి ప్రభురాత్రి భోజనం అయ్యింది. పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకున్నారు, అవునా? అందుకని కొంతమంది ఆదివారమే ఇవ్వాలంటారు. జాగ్రత్త. యేసు ప్రభు ఏ వారం ఇచ్చినాడు? ఆయన గురువారం ఇచ్చినాడు. ఇంటింటా పౌలు రొట్టెలు ఇచ్చాడంటే ఆదివారం ఒక్కరోజే ఇలా, ప్రతిరోజు ఇచ్చినాడు పౌలు. ఏమే రైట్? హల్లెలూయా. అందుకని ఈరోజు చాలా మంది మరి ఖచ్చితంగా ఆదివారమే చేయాలంటారు. లేదు, యేసు ప్రభు ఏ రోజు చేశాడు? బేస్తవారం చేశాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన అప్పగింపబడిన రాత్రి. అయితే అది పగులు చేసేది కాదు కానీ రాత్రి చేసేది అయినది. చూడండి, ఎప్పుడైతే ఆయన్ని పట్టుకున్నారో మరి ఆయన తీర్పు అంతా అయిన తర్వాత శుక్రవారం రమారమి 3 గంటలకు ఆయన్ని సిలువేశారు. అని చనిపోయినట్టు సిలువ మీద. మరి శుక్రవారము పగులు ఆయన సిలువేశారు. ఓకేనా? ఒకటి శుక్రవారం, 2 వచ్చి శుక్రవారము రాత్రి, ఒక రాత్రి ఒక పగులు వచ్చింది. తర్వాత ఆయన శనివారం పగులు, తర్వాత శనివారము రాత్రి, మరలా ఆదివారం తెల్లవారుచుండగా ఆయన లేచాడు. అంటే ఆదివారం పగులు వచ్చింది, 3 పగులు వచ్చినాయి. మరి 3వ రాత్రి, 2 రాత్రులే కదా వచ్చింది. మరి 3వ రాత్రి ఏది? 3 రాత్రులు 3 పగులు రావాలి కదా. అమ్మా వింటున్నారా? మరి ఇంకొక రాత్రి ఏమైంది?
శుక్రవారం పగలు, శుక్రవారం రాత్రి, శనివారం పగలు, శనివారం రాత్రి, ఆదివారం పగలు తెల్లవారుచుండగా ఆయన లేచాడు. అయితే మరి ఇంకొక రాత్రి ఎక్కడుంది? అప్పుడు 2 రాత్రులు 3 పగులేనా? మరి ఇంకొక రాత్రి రావాలిగా. ఎవరు దీన్ని బయలుపరిచేది? ఏ ప్రవక్త చెప్తాడు దీన్ని? ఏ ప్రవక్తలకు బయలుపరిచినాడు ఆయన? ఈరోజు ఏ శాఖ బయలుపరిచినాడు ఆయన? ఏ సంఘ శాఖ బయలుపరిచినాడు ఆయన? మరి ఇంకొక రాత్రి దాగి ఉందా? మరి ఎక్కడుంది ఆ రాత్రి? శుక్రవారం. ఎక్కడ? హల్లెలూయా. దాని ప్రవక్త ఏం తీసుకున్నాడంటే పాత నిబంధనలో యెహోషువని తీసుకున్నాడు ఆయన. యెహోషువ అమాలేకీయులతో యుద్ధం చేసేటప్పుడు చెప్పచ్చా? హల్లెలూయా. అక్కడ మరి మోషే యుద్ధం చేసేటప్పుడు మరి చేతులు ఎత్తి పెట్టుకున్నప్పుడేమో ఇశ్రాయేలీయులకి జయము కలుగుతా ఉంది, చేతులు దించినప్పుడేమో వాళ్ళు అమాలేకీయులు హల్లెలూయా గెలుస్తా ఉన్నారు. ఆ సమయంలో మరి అక్కడ సూర్యుని ఆ యుద్ధం జరిగేటప్పుడు ఆమేన్ హల్లెలూయా మరి ఆ యొక్క యెహోషువ ఏం చేస్తున్నాడు? అక్కడ సూర్యుడిని చంద్రుణ్ణి ఆపేశాడా? ఎప్పుడు ఆపాడు ఆయన? అస్తమయానికి ముందు ఆపాడంట. అస్తమయానికి ముందు ఆపేశాడు. ఎప్పటి వరకు ఆపాడు? ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కానీ ఆపితే ఒకవేళ, ఈ రోజు మధ్యాహ్నం 4 గంటలకు కానీ ఆపితే ఒకవేళ చెప్పచ్చా? ఆమేన్. రేపు మరలా అదే సమయం వచ్చేంత వరకు మధ్యాహ్నంగానే ఉంది, కానీ అది రాత్రి కాల, సాయంకాలం కాల. ఎందుకని? ఒకవేళ సాయంకాలం అయ్యి సూర్యుడు అస్తమిస్తే, యుద్ధం ఆగిపోతే మరలా శత్రువులు ఏం చేస్తారు? వాళ్ళు బలం తెచ్చుకుంటారు. వాళ్ళు బలం తెచ్చుకోకూడదని సూర్యుడిని చంద్రుడిని యెహోషువ ఆపివేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అయితే మరి ఆపింది పొగలే కదా ఆపింది. అది 3కి ఆపితే ఒకవేళ 4, 5, 6 గంటల పొద్దుపోయిందిగా. దాని తర్వాత వచ్చేది రాత్రేగా. మరి రాత్రి ఉండాలా, పొగలు ఉండాలా? పొగలే అది. అయితే రాత్రి కూడా ఎలా ఉంది? అది పగులుగానే ఉంది. ఆమేన్. అలాగనే యేసు ప్రభుని సిలువేసేదానికి ముందు చెప్పచ్చా, ఆయన చనిపోయినప్పుడు రమారమి 3 గంటల సమయంలో అది పగలయ్యున్నది. అయితే ఆ పగల్ని ఏం చేశాడు దేవుడు? రాత్రిగా మార్చాడు ఆయన. చెప్పచ్చా? ఆ పగల్ని ఏం చేశాడు ఆయన? రాత్రిగా మార్చాడు. అది వాస్తవంగా పగలే. అది శుక్రవారం పగలే. అది పగల ఆల్రెడీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగింది, 3 గంటల వరకు. అయితే అది పగలని ఏం చేశాడు ఆయన? రాత్రి చేశాడు. అందుకని యెరూషలేము చీకటి అయిపోయింది, సూర్యుడు అస్తమించేశాడు. చెప్పచ్చా? అంటే 3 గంటల సమయంలో ఏమైపోయింది? అదంతా కూడా రాత్రి అయిపోయింది. అంటే ఆ రాత్రి చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. పగలనే రాత్రి అయిపోయింది. అందుకని యెహోషువని తీసుకొని చెప్తున్నాడు ఆయన. ఏం చెప్పాడు ఆయన యెహోషువని? ఇదిగో యెహోషువ ఏ విధంగా అయితే పగలని రాత్రిని పగలుగా మార్చాడు, అది పగలే. అది రాత్రి. అది అయినా పగలుగానే ఉంది. అది పగలే ఉంది, కానీ ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ ఎట్లాంటి కాలాల్లో అవి లేదు. అయితే ఒక దినానికి ఎన్ని ఉంటాయమ్మా? ఒక దినానికి ఉదయం ఉంటుందా, మధ్యాహ్నం ఉంటుందా, సాయంత్రం ఉంటుందా, ఏకాజామున ఉంటుందా, మొదటి రేయి ఉంటుందా, రెండో జాము ఉంటుందా, మూడో జాము? ఈ జాములన్నీ లేవు. జాములు లేకుండానే అది ఏమైపోయింది? అది 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 ఎలా ఉంది ఈ సమయంలో? ఇప్పుడు ఈ టైంలో మనం ఎట్లా ఉన్నాం? 1 గంట సమయంలో అదే ఇలాగే ఉండిపోయింది. 24 గంటలు ఇలాగే ఉంటారు మీరు. రేపు మళ్ళా క్యాలెండర్లో డేట్ కూడా మారిపోయి ఉండాలి. అది అలాగే ఉంది. అయ్యా ప్రైజ్ ది లార్డ్. చూడండి, మరి ఈ పాత నిబంధనలో దేవుడు వాళ్ళకి ప్రవక్తల ద్వారా సూచన చూపిస్తా ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. అంటే మరి ఆయన ఏమై ఉన్నాడనే కార్యాన్ని ప్రజల ద్వారా వెల్లడిపరుస్తా ఉన్నాడు.
ఎందుకు ఆయన బట్టలు లేకుండా తిరుగుతున్నాడు ఒక ప్రవక్త? ఎందుకు ఆయన ప్రవక్త వేసన చేసుకున్నాడు? ఎందుకు ప్రవక్త ఒకవైపునే పండుకున్నాడు? ఎందుకంటే ఇశ్రాయేలీయులకి ఇవి ఒక సూచనలుగా. అందుకని యోబు మాట్లాడుతున్నాడు, నా విమోచకుడు సజీవుడు, నా శరీరం కుళ్ళిపోయినా, నేను క్షీణించిపోయినా, అవునా, నా విమోచకుడు నేను కనులారా నేను చూస్తాను అని దేవుడు అని యోబు ఎప్పుడైతే మాట్లాడాడు, ఆ కార్యాన్ని తీసుకొని చెప్తున్నాడు ప్రవక్త, చెప్తున్నాడు వర్తమానంలో. ఎందుకైనా యోనా గురించి చెప్తున్నాడంటే యోబుని జ్ఞాపకం చేస్తున్నాడంట ప్రభు. యోబు గురించి మాట్లాడినాడంట. యోబు శరీరం ఏ విధంగా అయితే కుళ్ళిపోకున్నా, నా శరీరము, నా విమోచకుని శరీరము కుళ్ళు పట్టదన్నాడు కదా. అప్పుడు ఏ శరీరం గురించి మాట్లాడాడు యోబు? ఎవరి గురించి మాట్లాడాడు యోబు? మరి ఈయన శరీరం కుళ్ళిపోయిందిగా. మరి యోబు ఆయన చూశాడా? ఆయన్ని యోబు ఆయన శరీరంతో చూశాడా? ఆ శరీరం మరి మట్టిలో పూడ్చబడిందిగా, మట్టి వేయబడిందిగా, చూశాడా ఆయన? ఏ శరీరం గురించి మాట్లాడుతున్నాడు ఆయన? యేసుక్రీస్తు యొక్క శరీరం గురించి మాట్లాడుతున్నాడు. అవునా? యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అందుకని పాత నిబంధనలో యోబు మాట్లాడిన కార్యం మాట్లాడుతున్నాడు ఆయన. యోబు ఇంకొక మాట మాట్లాడాడు ఆయన. ఏమైనా సముద్ర తరంగముల మీద ఆయన నడుస్తాడు అన్నాడు ఆయన. ఎప్పుడు నడిచాడు? యెహోవా సముద్ర తరంగముల మీద. ఆయన కొత్త నిబంధన వచ్చేటప్పటికి ఆయన సముద్రం మీద నడిచినాడు. ఆయన గురించి చెప్తున్నాడు. దాన్నే ప్రభు చెప్తున్నాడు, యోనాను గురించిన సూచక్రియ తప్ప ఏరా సూచక్రియ మీకు అనుగ్రహించబడదు. యోనా ఏ విధంగా అయితే చాప గర్భంలో 3 రోజులు ఉన్నాడు, మనుషు కుమారుడు అదే విధంగా భూమి గర్భంలో 3 దినములు ఉండాలా. చెడ్డతరం వారులారా. ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు వ్యభిచారులైన వారులారా, వ్యభిచారులైన చెడ్డతరం వారులారా. నేను చాలా మందిని చూస్తుంటాను. కొంతమంది నన్ను ప్రశ్నిస్తూ ఉంటాను, దేవుడు నమ్ముకున్నావుగా, ఒక అద్భుతం చేయి. ఇప్పుడు వాడు లోపల చూడండి, మీరు వెళ్ళి హృదయం చెడిపెట్టి, వాడు హృదయమో చెడిపోయి ఉంటుంది, వ్యభిచారంతో చెడిపోయి ఉంటుంది వాడు హృదయము. దేవుడు లేనివాడుగా ఉంటాడు, దేవుడు చూడని వాడుగా ఉంటాడు. వాడు హృదయంలో ఎటువంటి మంచి కార్యములు ఉండవు. ఇలాంటి వారే సూచనలు అడుగుతుంటారు వాళ్ళు. ఈరోజు సూచనలు చూసి వచ్చిన వాళ్ళం కాదు మనము, వాక్యాన్ని చూసి వచ్చిన వాళ్ళం మనము. మనకు సూచనలు కావాలా? వాక్యము కావాలా? అద్భుతాలు చేసే దేవుడు కావాలా? అద్భుతాలు కావాలా? అద్భుతాలు ఇచ్చే ఆయన కావాలా? ఏం సార్ చెప్పచ్చా? అద్భుతాలు కాదు, సూచనలు కాదు, మహత్కార్యాలు కాదు, హల్లెలూయా, వీటన్నిటిని ఇచ్చే ఆయన మనకు కావాలా? జనాలకి ఏం కావాలా? సూచనలు కావాలా? అద్భుతాలు కావాలా? ఆ సంఘాలకు పోతే ఇదిగో దెయ్యాలు వెళ్ళగొడతారు, ఈ సంఘాలకు పోతే ప్రవచనాలు చెప్తారు, ఈ సంఘాలకు పోతే ఇదిగో ఆ యొక్క అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాల కోసం సంఘానికి పోతున్నారు ఈరోజు, సూచక్రియల కోసం సంఘానికి పోతున్నారు ఈరోజు, మహత్కార్యాల కోసం సంఘానికి పోతున్నారు ఈరోజు. ఆమేన్. ఈ మధ్యాహ్న కాల సమయంలో అద్భుతాలు, సూచనలు, మహత్కార్యములు ఇచ్చే ఆయన కోసం మన మందిరానికి రావాలా? ఉన్నాడా ఆయన ఇక్కడ? ఉన్నాడా ఆయన ఇక్కడ? అందుకని వాళ్ళు అడుగుతున్నారు, ఒక సూచక్రియ చూపించు. యేసు ప్రభు శిలువ మీద ఉన్నా కూడా అదే ప్రశ్న వేస్తున్నారు వాళ్ళు. శిలువ మీద వేలాడుతున్నా కూడా ఏమన్నారు వాళ్ళు? ఇదిగో మేము ఇప్పుడు నమ్ముతాము, ఇప్పుడు కూడా మేము సూచన చూడాలనుకుంటున్నాం. ఏంటా సూచన? నువ్వు శిలువ మీద నుంచి కానీ దిగి కానీ వస్తే ఏంటంట? అప్పుడు నమ్ముతాం. ఎప్పుడు? ఆయన శిలువ మేకలు తీసుకొని, ఆయన ఊడబెరుక్కొని, ఆయన దిగి వచ్చి వీళ్ళకి వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ప్రైజ్ రాడని. వెరీ గుడ్, అబ్బా ఇప్పుడు నమ్మండి రా అని చెప్పి సెకండ్ ఇవ్వాలి వాళ్ళకి. ఆయన ఆ సెకండ్ ఇచ్చేటప్పుడు కూడా గాయాలు కూడా మానిపోయి ఉండాలనుకుంటా. అంతే. అరే కొట్టిన గాయాలన్నీ ఏమైపోయినాయి? మాయమైపోయినాయా? అరే కాళ్ళు మేక అది కూడా మాయమైపోయిందా? ఇప్పుడు నమ్ముతున్నావు ప్రభువా. ఏ నువ్వు నమ్మకపోతే, సూచనలు చూసి నమ్మకపోతే ఏమి? అందుకని ఆయన అన్నాడు, చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు ఆయన. హల్లెలూయా. అయితే శిష్యులు ఏమడుగుతున్నారు చూడండి, శిష్యులు ఏమడుగుతున్నారు?
అయ్యా ఏ సూచన కావాలా శిష్యులకి? ఏ సూచన కావాలమ్మా శిష్యులకి? రాకడను గురించిన సూచన కావాలా వాళ్ళకి, యుగ సమాప్తిని గురించిన సూచన కావాలా వాళ్ళకి, దేవాలయం గురించిన సూచన కావాలా వాళ్ళకి. అంతేనా? దేవాలయం సూచన అడుగుతున్నారు శిష్యులు, ఇంకా ఏం అడుగుతున్నారు? రాకడను గురించిన సూచన అడుగుతున్నారు, ఇంకా ఏం అడుగుతున్నారు? యుగ సమాప్తిని గురించిన సూచనలు. మరి శాస్త్రుల పరిశీలన ఏం అడుగుతున్నారు? వాళ్ళకి అద్భుతాలు చేసేది, అద్భుతాలు కావాలి, ఒక సూచన కావాలి. దేవుడు సరిగానే జవాబు ఇచ్చాడు వాళ్ళు. యోనాను గురించిన సూచన కాప ఏరే సూచక్రియ మీకు అనుగ్రహించబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఇక్కడ మరి ఆయన ఇంకా కొంచెం చదువుదాం. 3వ వచనం మత్తయి సువార్త 24:3. ఆయన ఒలివల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతరంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడను యుగ సమాప్తిని సూచనలేమని మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లా, నేను మిమ్మల్ని మోసపరుచుకోకుడి, చూసుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుచుదురు. ఏం చేస్తారంట? నేనే క్రీస్తునని వస్తారంట. వచ్చారు ఎవరైనా? అబద్ధపు యేసులు వస్తారని రాస్తుందా? అబద్ధపు క్రీస్తులు వస్తారని రాస్తుందా? మరి యేసు ఒక్కడేనా? యేసులు చాలా మంది ఉన్నారు. బర యేసు, అవును. క్రీస్తులు ఒక్కడే క్రీస్తు, ఆయనేనా? ఇంకెవరైనా క్రీస్తు ఉన్నారా? అసలు క్రీస్తు అని ఎవరినైనా పెట్టుకోవచ్చా? ఉన్నారా ఎవరైనా? హల్లెలూయా. క్రీస్తులు వస్తారంట. ఏ క్రీస్తులు? అబద్ధపు క్రీస్తులు. యేసు క్రీస్తు అయితే వాడు కూడా క్రీస్తే, సాతానుడు కూడా క్రీస్తే. అయితే వాడు ఏ క్రీస్తు అంటే మత్తయి సువార్త 24:24 చదవండి అమ్మా, చూద్దాం. వాడు కూడా క్రీస్తే. గ్లోరీ, ఆమేన్, హల్లెలూయా. యేసు వారితో మత్తయి సువార్త 24:24 చదవండి, గట్టిగా చదవండి. మత్తయి సువార్త 24:24. అబద్ధపు యేసులను కాదు. ఎవరంట? మరి యేసు క్రీస్తు అయితే వాడు కూడా ఏమై ఉన్నాడు? క్రీస్తే. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుదురు. గొప్ప సూచక్రియలు మహత్కార్యములు గణపరచెదరు. ఏంటి వాళ్ళకి ఇస్తున్న సూచన? నేనే క్రీస్తునని వస్తారంట. శిష్యులకి ఏం చెప్తున్నాడు ఆయన? వాళ్ళకి ఏం చెప్తున్నాడు ఆయన? నేనే క్రీస్తునని వస్తారు. ఎలాగనుకుంటావు వీళ్ళని? ఎవరు క్రీస్తు? యేసు క్రీస్తు ఒక్కడే కదా. మరి ఈ అబద్ధపు క్రీస్తు ఎవరు? ఎవరో తెలిసి అబద్ధపు క్రీస్తు? బైబిల్ కాలేజీలో చదివి PhD తీసుకొని LLB తీసుకొని, అవునా, 5,000 రూపాయలు అక్కడ ఇచ్చి అభిషేకం తీసుకున్నవాడే అబద్ధపు క్రీస్తు. ఎవరికైనా చెప్పుకొని అభిషేకానికి డబ్బులు ఇచ్చి కొనుక్కునేవాడు, అభిషేకాన్ని డబ్బులతో వెలబెట్టుకునే వ్యక్తి. అవునా? అబద్ధపు యేసులు వస్తారనుందా? అబద్ధపు క్రీస్తులు వస్తారనుందా? అభిషేకం అనేది ఏదో ఒక 10 మందిని సావకులు పిలుపుకొని, అన్నయ్య మీరందరూ కలిసి దీవించి పంపించండి అని చెప్పడంలో ఒక ధర్మం ఉంది. అవునా? 5,000 రూపాయలు డబ్బులు కట్టి దానికి ఒక పట్టా తీసుకొని, డబ్బు కట్టి అభిషేకం తీసుకునే వాళ్ళే అబద్ధపు క్రీస్తులు. పెట్టిదేంట్లో యూట్యూబ్లో ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి నన్ను మద్రాసు పెద్ద కాలేజీ, నాటా కాలేజీ అభిషేకించింది చెప్తారా? అక్కడ తీసుకున్నా, ఎక్కడికి వెళ్ళి? కోయంబత్తూరు వెళ్ళి తీసుకున్నా నేను అభిషేకము.
నా అభిషేకాన్ని నేను 5,000 కట్టాను, నా అభిషేకాన్ని నేను 2,000 కట్టాను. అవునా? చాలా మంది ఉన్నారు ఈరోజు అలాంటి అభిషేకం తీసుకునేవాళ్ళు, డబ్బు కట్టి అభిషేకాలు పొందుకునేవాళ్ళు. పెద్ద దగ్గరికి డబ్బు ఇచ్చి ఆయనకి డిమాండ్, మళ్ళా అభిషేకానికి డిమాండ్ తెలుసా? ఆయన కాలేజీలో చదివితే లాస్ట్లో ఆయన పట్టా ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? అభిషేకిస్తారు. ఒక డినామినేషన్ యొక్క అభిషేకము చెప్పచ్చా? ఒక త్రిత్వ సిద్ధాంతం యొక్క అభిషేకము తీసుకోవడమే అబద్ధపు క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదో బైబిల్ కాలేజీలో డబ్బు కట్టి సర్టిఫికేట్ తెచ్చుకున్నట్టు ఆ కథ వేరే. ఏదో కావాలా, సర్టిఫికేట్లు కావాలా అనడానికి, పెళ్ళిళ్ళు చేయడానికి ఏదైనా సర్టిఫికేట్ తెచ్చుకోవడం అంటే, ఏదో నీ చర్చిలో పెళ్లి చేయాలి కాబట్టి నువ్వు సర్టిఫికేట్ తెచ్చుకున్నావు, అది ఓకే. ఏదైనా మీటింగ్లు పెట్టుకోవాలంటే నీకు సర్టిఫికేట్లు కావాలా గవర్నమెంట్ నుంచి అంటే, అవి తెచ్చుకోవడం, అవి ఓకే. మరి అభిషేకానికి సర్టిఫికేట్ లేదు సార్. అందుకని బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 24:24, అబద్ధపు క్రీస్తులను అభిషేకాన్ని డబ్బిచ్చి కొనుక్కునే వాడే అబద్ధపు క్రీస్తు అయి ఉన్నాడు. ఏం చేస్తారంట వాళ్ళు? ఎవరిని మోసం చేస్తారంట? సాధ్యమైతే, వీలైతే వర్తమానాన్ని నమ్మి, వాక్యాన్ని నమ్మి బాప్తిజం పొంది వాక్య క్రమంలో పోతున్న వాడికి ఈ డినామినేషన్ అభిషేకం తీసుకున్నవాడు మోసపరుస్తాడు. చెప్పచ్చా? హల్లెలూయా. ఎవరు అబద్ధపు క్రీస్తులు అని చెప్తున్నాడు? పలువురిని మోసపరుస్తాడంట. చదవమ్మా. సాధ్యమైతే ఎవరిని మోసం చేస్తారంటే వీళ్ళు? ఏర్పరచబడిన వారినంటే, వాక్యాన్ని నమ్మి, వర్తమానాన్ని నమ్మి, యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొంది సంఘానికి క్రమంగా పోతున్న వాళ్ళని మోసం చేసేదే వాళ్ళ పని. వీళ్ళు డినామినేషన్కి వాక్యం చెప్పలేరు, శపించబడిన వాళ్ళకి వాక్యం చెప్పలేరు, త్రిత్వ సిద్ధాంతానికి వాక్యం చెప్పలేరు. వాళ్ళు తీసుకొని వచ్చి వాక్యములో ప్రతిష్ఠించి వాక్యములో నింపి వాక్యములో నడిపిలేరు. ఇలా టార్గెట్ అంతా ఎక్కడ వర్తమానంలో పోయే వాళ్ళ మీదే ఉంటుంది వాడికి. హల్లెలూయా. వర్తమానంలో పోతున్న వారి మీదే ఉంటుంది వాడి మనసు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వర్తమానంలో బుట్ల మీద వాళ్ళు వేసేవాళ్ళు. అంతేనా? పేతురుకి దేవుడు వల ఇచ్చింది లోకంలో ఏమని చూసాం పోయిన వారం మనం. పేతురు, నేను మనుషులు పెట్టే జాలనగా చేస్తానన్నాడు. ఈరోజు వర్తమానంలోకి వచ్చిన నీవు లోకంలో ఉన్న మనుషులు పడుతున్నావా? వర్తమానంలో పోతున్న వాళ్ళని వాళ్ళకి వాక్యం చెప్పడం ఏంటి సార్? వాళ్ళకి ఒక సంఘం ఉందిగా, వాళ్ళకి ఒక పాస్టర్ ఉన్నాడుగా. మనకల్లా అన్న పరిస్థితి. అందుకనే నేను మీకేం చెప్తాను, మీరు ఎదగండి. మీకు ఒకరు వాక్యం చెప్పడం కాదు, మీరే ఒకరికి వాక్యం చెప్పే ఇదికి రావాలి మనం. వింటున్నారా? హల్లెలూయా. అందుకని మోసపోర్చకోకుండా ఉన్నట్లు మిమ్మల్ని మీరు చూసుకోండి జాగ్రత్తగా. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంట? మహత్కార్యములు, అద్భుతాలు చేస్తారంట. అవునా? ఇంకా చదవమ్మా. నేను ఇదిగో మీకు ముందుగా చెప్పుచున్నాను. కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినా నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడబడి వరకు ఎలాగ కనబడినో అలాగే ఉండునా. వింటున్నారా? అలాగనే మనిషి కుమారుడు యొక్క రాకడ ఉండును. వింటున్నారా? అంటే ఏం మాట్లాడుతున్నాడు ఆయన? మేఘం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. చెప్పచ్చా?
హల్లెలూయా. రెండో రాకడ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఈ కార్యాలన్నీ వాళ్ళు చూడబోరు అనుకుంటా, వాళ్ళకి కాదు ఇవి. వాళ్ళకేనా? రాతి మీద రాతి నిలవలేని కాలం అది వాళ్ళకేనా? అది వాళ్ళ కాలం అయిన తర్వాత జరుగుతుందా, వాళ్ళ కాలంలో జరుగుతుందా? వాళ్ళు చూస్తారా? 70 సంవత్సరాలు ఉంటారా? యేసు ప్రభువు చనిపోయిన 70 సంవత్సరాల తర్వాత జరిగింది. పేతురు ఉన్నాడా అప్పుడు? ఇశ్రాయేల్ని ఆ టైటస్ చక్రవర్తి వచ్చి రౌండ్ ఆఫ్ చేసినప్పుడు ఉన్నాడా పేతురు? పౌలు ఉన్నాడా? ఉన్నారా? లేరుగా. రాతి మీద రాతి నిలవలేని కాలం అంటే వాళ్ళు చెప్తున్నారు. అవన్నీ ఈరోజు జనాలు అన్ని ఒక గంపలో వేసేస్తారు. అవన్నీ వేరు వేరు కార్యాలు. రాతి మీద రాతి నిలబడే కాలం ఒకటి వేరు, అవునా? అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చే కాలం వేరు, యుగ సమాప్తి వేరు. ఇవి 3 క్వశ్చన్లు ఇవి. ఒకటేమో రాకడా, రెండేమో యుగ సమాప్తి, 3 దేవాలను గూర్చిన సూచన. 3 చెప్పినాడు ఆయన. ఒకటి చెప్పాల. ఒక కంపలో వేసేసి 3 ఈరోజు అమ్మేస్తారు. టమాటాలు, బెండకాయలు, ఎర్రగడ్డలు అన్నీ కలిపి ఒక గంపలోనే ఉన్నాయి. అన్నీ ఒక గంపలో నిన్న అవి వేరు వేరు అయి ఉన్నాయి, అవునా? ఒక దాంట్లోనే ఉన్నవి ఏంటవి? అమ్మా వింటున్నావా? వాళ్ళు అడిగిన సూచన, ఈయన అడిగిన సూచన ఏంటి? వీళ్ళకి సూచన చెప్తున్నాడు ఆయన. దేవాలయం సూచన చెప్పాడు, 2 రాకడ గురించి చెప్పాడు, 3 యుగ సమాప్తి చెప్పినాడు. ఈ 3 ఒకే కాలంలో జరుగుతాయా? ఏ కాలం అది? ఒకటేమో తీతు చక్రవర్తి కాలం, అంతేనా? టైటస్ కాలం. హల్లెలూయా. యెరూషలేము దండ్లు చేత చుట్టబడే కాలం అది. ఈ మధ్యాహ్నం ఇది ఒక సూచన చూద్దామా? యెరూషలేము దండ్లు చేత చుట్టబడే కాలం చెప్తున్నాడు ఆయన. ఇదిగో ఆ దినమున మిద్ది మీద వాడు మిద్ది మీదనే, పొలముల వాడు పొలములోనే, గర్భిణీలు పాలిచ్చే వారికి శ్రమ అని దేవాలయం సూచన చెప్తున్నాడు. అయితే శిలువ మీద ఆయన మరి శిలువ మీద అల్లాడుతున్నప్పుడు కింద కొంతమంది ఏడ్చారా? యేసు ప్రభువు అన్నాడు, అమ్మా నా కోసం మీరు ఏడవకడి అంటే ఆయన ఏం చేస్తాడు? ఒక సూచన ఇస్తున్నాడు వాళ్ళకి. నా కోసం ఏడవకడి, మీకోసమో మీ పిల్లల కోసం ఏడువుడి అంటే ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన మాట్లాడేటప్పుడే ఆ ఇశ్రాయేలీయులకు ఒక సూచన చెప్తున్నాడు. ఏంటో సూచన? మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి. ఈ కాలానికి కూడా పనికి వస్తుంది అది. ఒక వాక్యాన్ని 2 కాలాల్లో తీసుకోవచ్చు. నేను చెప్పా, ప్రవక్త బట్టలు లేకుండా తిరుగుతున్నాడంటే ఆ కాలంలో ఉన్న ఇశ్రాయేలీయులు ఆ పరిస్థితుల్లో ఉన్నారని, ఇలా మీ జీవితాలు ఉన్నాయని ప్రవక్త గుర్తు చేస్తున్నాడు. అట్లాగే దాన్ని కానీ చివరి కాలంలో లవోదికి తీసుకుంటే, లవోదిక సంఘం ఆ ప్రవక్త వలె చెప్పచ్చా? దిగంబరత ఎందుకు చూపించండి? అది 2 కాలాలు తీసుకోవచ్చు. ఆ కాలంలో ప్రజలకి మన ప్రవక్త ఇప్పుడు దాకా ప్రసంగించాడు, మనకు మంచి మాటలు చెప్పాడు, మంచి డ్రెస్ చేసుకున్నాడు, ఆయనకి మనం ఎన్నో బట్టలు కూడా తీర్చినాం. ఆ బట్టలన్నీ భార్య ఎందుకయ్యా ఈయన బట్టలు లేకుండా తిరుగుతున్నాడు? ఎందుకు ఒక ప్రవక్త బట్టలు లేకుండా తిరుగుతున్నాడు అంటే మీ స్థితి దిగంబరత్వంలో ఉందని చూపిస్తున్నాడు ప్రవక్త. చెప్పచ్చా? ఇప్పుడు శిలువ మీద ఆయన ఒక మాట చెబుతున్నాడు, నా కోసం ఏడవకుడి, మీకోసమో మీ పిల్లల కోసం ఏడుగుడి. నిజమేనా? అది అయిపోయిందా? అది 2 కాలాలను తీసుకోవచ్చు. ఆ రోజు ఆ టైటస్ వచ్చినప్పుడు చెప్పచ్చా? గర్భిణులకి శ్రమ అన్నాడు, పాలిచ్చే వారికి శ్రమ అన్నారు, వాళ్ళ గర్భాలు కోసినాడు. దాన్ని అలాగనే ఈ కాలం కూడా తీసుకోవచ్చు. ఈ కాలంలో అమెరికా దేశం గురించి ప్రవక్త చెప్తున్నాడు, ఈరోజు స్త్రీలు బిడ్డలకి తల్లిగా ఉండడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు. ఒక కుక్క, పెంపుడు కుక్కకి తల్లిగా ఉండడానికి
పెంపుడు పిల్లికి తల్లిగా ఉండడానికి, పెంపుడు కుందేలకి తల్లిగా ఉండడానికి, జంతువులకు తల్లిగా ఉండడానికి ఈరోజు ముందుకు వెగబడుతున్నారు. కానీ ఎందుకంటే బిడ్డల కంటే వాళ్ళ అందం పోతుందంట. అందుకని వాళ్ళ పిల్లలు కనకుండా టెస్ట్ బేబీ ద్వారా కూడా బిడ్డలుగా అంటున్నారు. ఈరోజు ఏడవచ్చా వాళ్ళని బట్టి కూడా ఈ కాలంలో? అవునా? ఈరోజు స్త్రీలు బిడ్డల కంటే ఏం పోద్ది? అందం పోద్ది. అందుకని పిల్లలు వద్దు. పిల్లల్ని కంటే ఏమైపోద్ది? నీ అందం పోతుంది. ఈరోజు ఇంకా రాబోయే రోజులు ఇంకా ఆల్రెడీ టెస్ట్ బేబీస్ వచ్చేసి, అవునా? వాళ్ళు వెళ్ళి ఆ టెస్ట్ బేబీ ద్వారా బిడ్డలు కానీ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారు. కొంతమంది బిడ్డలు కలాలంటే భయం. ఆ రోజు వాళ్ళు ఎలాంటి ఏడుపు చెబుతున్నాడంటే, ఆ చక్రవర్తి వచ్చినప్పుడు, యెరూషలేము మీద దాడి జరిగినప్పుడు, ఆ దేవాలయం మీద దాడి జరిగినప్పుడు, రాతి మీద రాతి నిలవలేని కాలం వస్తుందని చెప్పినప్పుడు చెప్పాడు ఆయన. చెప్పిన 70 సంవత్సరాలు జరిగిందమ్మా. రాకడికి యుగ సమాజ సూచన చెప్తున్నాడు ఆయన. ఒకటి దేవాలయ సూచన చెప్పాడు ఆయన. ఆ టైటస్ చక్రవర్తి వచ్చాడా? అయితే అంతకు ముందంతా వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉన్నాడని వాళ్ళు నమ్మారు. ఆయన ఏమన్నాడంటే, దేవాలయం నుంచి బయటకు వచ్చి దేవాలయం కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడన్నాడు ఆయన. నమ్మారు వాళ్ళు ఆయన్ని? నమ్మల. ఆయన సూచన చెప్పాడు, నేనే ఆయన అని చెప్పాడు. నమ్మలేదు వాళ్ళు, ఎందుకంటే సూచన చూడలేదు వాళ్ళు. సూచనలు రుజువు చేయి ఒక శబ్దం గురించి చెప్తున్నాడు ఆయన. ఈరోజు ఏంటో శబ్దము? ఆకాశంలో మీరు వైఖరిలు కనుగొందరు. ఆకాశంలో మేఘములు పెట్టి ఇదిగో వర్షం వస్తుంది రాదా మీరు చెప్పగలరు. అయితే ఆయన రాకడ గురించి సూచన మీరు ఎంత మాత్రం కూడా కనుగొనలేరు. ఈ రోజు ఎత్తబాటును గురించి ఒక సూచన ఇచ్చినాడు ఆయన. ఏంటి? ఎత్తబాటు సూచనకి సంఘం రాదు, ఎత్తబాటు సూచనకి వధువు వస్తుంది. హల్లెలూయా, అవునా? అందుకనే నేను నిన్ను ఈ రోజు నుంచి సంఘం అని పిలవలేదు, కానీ నిన్ను నేను వధువు అని పిలిచినాడు అన్నాడు ఆయన. వెత్తబాటు ఎవరికంటే సంఘానికి కాదు, సంఘ శాఖ కాదు, అది వధువుకైనది మాత్రమే. ఏంటి మన సూచన? ఆమేన్. ఆయన మేఘము ధరించుకుని వచ్చి, ఆయన శిరస్సులో ఇంద్రధనుసు, అంతేనా? ఆయన పాదములు అగ్ని స్తంభం వలెను. ఆయన చేతులు ఇప్పబడిన ఒక చిన్న పుస్తకం తీసుకొని వచ్చాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎత్తపాటికి దేవుడు ఎన్నో సూచనలు ఇచ్చినాడు మనకి. ఆ సూచనలు బట్టి మనం వెంబడిస్తూ ఉన్నాం, ఆ సూచనలో మనం నడుస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఏదైనా మిగిలి ఉందంటే ఈ రోజు అది నీ ఎత్తపాటు మాత్రమే మిగిలి ఉంది. అందుకని అన్నాడు, ప్రకటనలు అంటున్నాడు, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్తున్నాడు ఆయన. వాళ్ళకి ఇచ్చిన సూచన ఏంటి? దేవాలయం సూచన చెప్పాడా? ఆ రోజు యాజకులు పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి మరి పరిశుద్ధ స్థలంలో ఆ యొక్క బలులు అర్పించి ఆ బలి యొక్క రక్తాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు అతి పరిశుద్ధ స్థలంలో పోతున్నారు. అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉన్నాడు. యాజకుడు ఒకవేళ పొరపాటుగా అక్కడికి కానిపోతే అక్కడికక్కడిగా చనిపోయేవాడు. ఎన్నో సార్లు యాజకులు ఆ కార్యాలు చూశారు వాళ్ళు. అవునా? నాకు ఒక డౌట్, ఒకవేళ అతి పరిశుద్ధ స్థలంలోకి అపోత్రం మీద ఏ పోయినా చనిపోతాయిగా, అంతే పోవడానికి ఉందా? అట్లాంటి కార్యాలు యాజకులు ఎన్నోసార్లు వాళ్ళు చూశారు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, అతి పరిశుద్ధ స్థలంలో ఉండే దేవుడే మీ మధ్యలో ఉన్నాడు. వాళ్ళ మనసు ఎక్కడ ఉంది? అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. ఆయన ఏం చెప్తున్నాడు? దేవాలయం కన్నా గొప్పవాడు ఇక్కడున్నాడు. నమ్మారా వాళ్ళు? నమ్మారా ఆయన్ని? ఎప్పుడు నమ్మారు? దేవాలయంలో దేవుడు లేడు అంటే నమ్మారా? దేవాలయం ఉండాల్సిన దేవుడు ఈరోజు మీ మధ్యలో ఉండండి నమ్మారా?
ఆయన కొట్టి చంపి సిలువుకేశారు. 70 సంవత్సరాల తర్వాత నమ్మారు వాడు. ఎప్పుడు? ఆ చక్రవర్తి వచ్చి, టైటస్, అవునా, యెరూషలేము దండ్లు చేత చుట్టుముట్టబడుతుంది. అడుగుతున్నాడా? ఇది ఎప్పుడు జరుగుతాయని కూడా అడుగుతున్నారు వాళ్ళు ఆయన్ని. ఇది ఎప్పుడు జరుగుతుందయ్యా అన్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? మిద్ది మీద వాడు, మిద్ది మీదనే మీ పిల్లలకి జరిగేది, అవునా, ఇశ్రాయేలు పిల్లలకి ఇప్పుడున్న వాళ్ళ తరం పోతుంది. 70 సంవత్సరాల తర్వాత జరిగే కార్యాన్ని ముందుగానే చెప్తున్నాడు ఆయన. మిద్ది మీద వాడు మిద్ది మీదనే, పొలములో వాళ్ళు పొలములోనే, గర్భిణీలు పాలిచ్చే వారికి శ్రమ. అదే చెప్తాను, నా కోసం ఏడవకండి, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి, అవునా. హల్లెలూయా. చూద్దాం, ఇంకా కొన్ని కార్యాలు చూద్దాం వచ్చే వారం. ఈ మధ్యాహ్నం మనం ఏం చూసాం? దేవాలయం యొక్క సూచన చూసి ఏం చేశారు? ఆ యొక్క చక్రవర్తి వచ్చి నేరుగా వాడు టార్గెట్ ముందు ఏది? ఈ దేవాలయంలో మీ దేవుడు ఉన్నాడా? ఉన్నాడా? ఈ దేవాలయంలో మీ దేవుడు ఉన్నాడా? ఉన్నాడా? మీ దేవాలయం మీ దేవుడు రా పోదని చెప్పి నేరుగా ఆడు పందిని తీసుకొని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టి అక్కడ బలిచ్చాడు. ఏం చేశాడు వాళ్ళ దేవుడు? ఆయన ముందే చెప్పాడుగా దేవాలయం కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని. అంటే నేను అక్కడ లేనురా అని చెప్పాడుగా. అది ఎవరు చెప్తే నమ్మారు వాళ్ళు? ఎవరు చెప్తే నమ్మారు వాళ్ళు? టైటస్ వచ్చి చూపిస్తే. అందుకని చాలామంది విశ్వాసంతో నమ్మరు, చూస్తేనే నమ్ముతారు. అంటే దెబ్బలతో నమ్ముతారు చాలామంది. ఏం సార్? ముందు చెప్పాడుగా దేవుడు అక్కడ లేడని. ఇశ్రాయేలు చెప్పాడా? దేవాలయం కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పాడా? నమ్మారు వాళ్ళు అప్పుడు? అప్పుడు నమ్మలా. ఎప్పుడు నమ్మారు? 70 సంవత్సరాల తర్వాత ఆ చక్రవర్తి వచ్చి ఆ లోపలికి వెళ్ళి ఏం చేశాడు? అక్కడ పందుల్ని ఏం చేసినాడు? అక్కడ బలి అర్పించినాడు, వధించినాడు. పందిని అర్పించవచ్చా? శపించబడిందేగా. పందిని బలిగా దేవుడు స్వీకరిస్తాడా? గొర్రె పిల్లని అర్పించరా, గొర్రె పిల్లని అర్పించినా ఉండడు అక్కడ ఆయన. ఎందుకంటే ఆయనే నిజమైన గొర్రె పిల్ల కాబట్టి. ఆల్రెడీ గొర్రె పిల్ల బలి అయిపోయింది. దేవాలయం కన్నా గొప్పవాడు ఇక్కడికి వచ్చి బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పిన వాళ్ళు సూచన చూడలేదు. యోనా కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు సూచన చూడలేదు. 3 దినాలు ఈ మందిరాన్ని కట్టి పడగొట్టి మళ్ళా కడతానని చెప్పినప్పుడు ఆయన 3వ దినం లేస్తాడనే కార్యం బైబిల్లో రాసిన కార్యం సూచన చూడలేదు. ఏ సూచన చూశారు వాళ్ళు? మీ రాజు దేవుడు గాడిదని గాడిద పిల్ల మీదకి మీ అద్దెకి వచ్చుచున్నాడని ఒక సూచన రాయబడి ఉంది. అది వాళ్ళ జీవితంలో జరుగుతూ ఉంది. చూశారు వాళ్ళు? హల్లెలూయా. మొదట రాకల్లో వాళ్ళు ఎన్ని మిస్ చేసుకున్నారు. ఈ చివరిలో మనకి చెప్తున్నాడు కొన్ని కార్యాలు. ఏ కరమైన వస్తువు ఏదైతే అక్కడ నిలబడతాదో వస్తామన్నా చూద్దాం, లాస్ట్లో చూద్దాం మన కాలంలో. అవునా? మనకి సూచన ఏంటి? నేనే దేవుడిని చెప్పుకొని వస్తారా? అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వస్తారా? సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరుస్తారా? ఎవరిని? పిలవబడిన వారిని ఏం చేసేది? పిలవబడిన వారిని కాదు వాళ్ళ పని. వాళ్ళ టార్గెట్ ఎవరు? ఏర్పరచబడిన వారే వాళ్ళ టార్గెట్. అభిషేకానికి డబ్బిచ్చి కొనుక్కునేది, అభిషేకం కొనుక్కునే వాళ్ళు అబద్ధపు క్రీస్తు. ఎవరు సార్ అభిషేకం అమ్మమని చెప్పింది? అభిషేకం అమ్మచ్చా? అభిషేకాన్ని అమ్ముతున్నారు ఈరోజు. అందుకని మత్తయి సువార్త 24:24 రాశారు, అబద్ధపు క్రీస్తులు వస్తారు, అబద్ధపు ప్రవక్తలు వస్తారు, సాధ్యమైతే ఏర్పరచడం వారిని సైతం వాళ్ళు మోసపరుస్తారు. 5వ వచనం మత్తయి సువార్త 24:5 నుంచి చదువుతాం. అనేకులు నా పేరట వచ్చి నేనే
చదువుతారమ్మా. నేను మీతో చెప్పి ఉన్నాను, అరణ్యములో ఉన్నాడని. ఎల్లకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పిన ఎల్లకుడి తూర్పున. అవును, హల్లెలూయా. మంచిది. మరి ఈరోజు మనకు కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి. ఏంటో తెలుసా? మనకి ఇవ్వబడిన ఈ కాలానికి సూచనలు. అక్కడక్కడ కరువులు చూద్దాం, వచ్చే వారం చూద్దాం. భూకంపాలు, మొదటి రాకడలో మరి ఆ యొక్క దేవాలయ యొక్క సూచన ఈరోజు తెలుసుకున్నాం. మనం ముగిస్తున్నా. ఏ సూచన అమ్మా ఈరోజు మనం తెలుసుకునింది? అవునా, 3 కార్యాలు చెప్పాడు ఆయన. ఒకటి దేవాలయ సూచన చెప్పాడు, 2 వచ్చి రాకడ చెప్పాడు, 3 వచ్చి యుగ సమాప్తి చెప్పాడు. ఇప్పుడు ఎక్కడున్నాం మనము తెలుసా? దేవాలయం దగ్గర ఉన్నామా? పోనీ రాకడ దగ్గర ఉన్నామా? ఎక్కడున్నాం మనము? యుగ సమాప్తి దగ్గర ఉన్నాం మనం. రాకడికి యుగ సమాప్తికి మధ్యలో ఉన్నాం మనం. హల్లెలూయా. మరి నిశ్చయంగా మరి ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్తున్నాడు. మరి ఎత్తబడే వధువు ఇక్కడ ఉంది. హల్లెలూయా. దేవుడి మధ్యాహ్నం కలిసి వాక్యాన్ని దీవించింది కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవ, వందనాలు.